ఈరోజు చూద్దాం. అది మా టాపిక్ వచ్చేసి మా మేడం చెప్తుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. మీరు రెడీగా ఉన్నారంటేనే నేను చెప్తా. అందరు రెడీ కదా? సో అటు ఇటు వెళ్ళే వాళ్ళని మీరు చూడకండి, సెటిల్ డౌన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది డైలమాలో ఉంటారు. ఏం డైలమాలో ఉంటారు? మేము డెమోలు చేస్తున్నాం, మాకు ఎందుకు సక్సెస్ వస్తలేదు. మేము ఎన్ని ప్లాన్లు చెప్తున్నాం, మాకు ఎందుకు సక్సెస్ వస్తలేదు. ఎసానో మన సీక్రెట్ చెప్తా, మీరు సైలెంట్గా ఉంటేనే చెప్తా. ఓకేనా? ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ పిల్లల్ని సైలెంట్గా ఉండండి అంటారు కదా, అట్లా ఉంది కదా. సో సైలెంట్గా ఉండండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ ఎస్పీ బారిల్ సార్ అండ్ ఎంటైర్ ఎస్పీ బారిల్ సార్ వరకు అందరికీ కూడా ప్రతి ఒక్క అప్లైన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పాదాభివందనం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే మా అప్లైన్స్ లేకపోతే మాకు ఇలాంటి లైఫ్ లేదు. ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఈరోజు మేమైతే. ఇక్కడ ఈ బిజినెస్ అవకాశం తీసుకోక ముందు, అంటే బిఫోర్ వెస్టీజ్, నాకైతే నమ్మకం లేకపోతుండే నేను వెళ్తున్న దారిలో సక్సెస్ ఉందా లేదా అని చెప్పి. కానీ ఈ అవకాశం తీసుకున్నాక చాలా సీరియస్గా నేను బిజినెస్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసిన, విత్ అప్లైన్ సపోర్ట్తో, సిస్టమ్ సపోర్ట్తో. ఎస్ ఆర్ నో? నాకే అంత టాలెంట్ ఉంటే నేను బిఫోర్ కంపెనీలోనే సక్సెస్ అయ్యేదాన్ని. ఎస్ ఆర్ నో? సార్ నాకు అంత తెలివి లేదు కాబట్టి నేను బిఫోర్ కంపెనీలో సక్సెస్ కాలే. కానీ ఇక్కడ ఈ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నేను కనెక్ట్ అయినా కాబట్టి ఈరోజు మీ ముందు డియూసిడిగా నిలబడ్డా. సో ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, ప్లాన్లు చెప్పాలి, ప్రోడక్ట్ పంపించాలి, మీటింగ్కి తీసుకురావాలి. ఇది ఓకే, మనకు అర్థమైంది. ఈ 3 పనులు చేయాలి. వచ్చిన తర్వాత ఎవరితో పని చేయాలి కూడా ఇంపార్టెంటే కదా? ఎస్ ఆర్ నో? నాకు మీరు రెస్పాండ్ కావాలా? ఎవరితో పని చేయాలి కూడా ఇంపార్టెంట్. సో ఎవరితో పని చేయాలి, ఎవరితో పని చేయకూడదు. ఫస్ట్ మనము ఫైండ్ రైట్ పర్సన్. ఓకేనా? సో రైట్ పర్సన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అది మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తా. సో ఈ వెస్టీజ్కి రాకముందు నాకు సింపుల్, నేను ఒక హోమ్ మేకర్ని. నాకు ఏమీ అంటే ఎలాంటి ప్లాట్ఫామ్ అనేది లేదు. కాకపోతే మైండ్లో ఉంటుండే ఖచ్చితంగా నాకంటూ ఒక బెటర్ లైఫ్, మంచి లైఫ్ నాకు ఉంది అని చెప్పి. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈ వెస్టీజ్ బిజినెస్ వచ్చిన తర్వాతనే ఎగ్జాంపుల్ చెప్తా. మర్రిగింజ ఎంత ఉంటుందండి? మర్రిగింజ చాలా చిన్నగా ఉంటుంది కదా. ఆ మర్రిగింజని మన ఇంట్లో పూల కుండీలో పెంచితే ఎంత ఉంటుంది? మరుగుజ్జు మొక్కలాగా ఉంటుంది. బోన్సాయి మొక్క ఉంటుంది కదా. సో బోన్సాయి మొక్కలాగా పెరుగుతుంది. అదే మర్రిగింజ సారవంతమైన భూమిలో పడితే ఎలా ఉంటుంది? సారవంతమైన భూమిలో పడితే మర్రిగింజ పెద్ద అరణ్యాన్ని సృష్టిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? సో ఈ మర్రిగింజ కూడా సారవంతమైన భూమి అనే వెస్టీజ్ లో పడింది. సో కాబట్టి ఇంకొక 5 years తర్వాత చూడండి ఎంత పెద్ద నెట్వర్క్ ఫామ్ చేయగలుగుతాం, ఎంత పెద్ద సక్సెస్ ని తీసుకోగలుగుతున్నాం మీరే చూస్తారు. మీరు ఉంటున్న ప్లేస్ ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, మీరు ఎలాంటి అవకాశంలో ఉన్నారు అని. అది కోరుకోను మీకు 100% అర్థమవుతుంది. సో ఇక్కడ ఒకటే మనకు చెప్పాల్సింది, ఫైండ్ ద రైట్ పర్సన్. మా టాపిక్ వచ్చి ఫైండ్ ద రైట్ పర్సన్. ఏంటి మరి, ఎట్లా మనము ఫైండ్ అవుట్ చేయాలి? ఈ పర్సన్ మనకు సెట్ అవుతారా లేదా? ఈ పర్సన్ మనతో పాటు లాంగ్ టర్మ్ జర్నీ చేస్తారా లేదా? మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఇక్కడ 3 types ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఎలాంటి బిజినెస్లోనైనా ఎక్కడైనా సరే ఈ 3 రకాల జనాలు ఉంటారు. మీరు అర్థం చేసుకోవాలా? ఈ 3 types ఆఫ్ పీపుల్ ఏంటి అంటే, లీఫ్ పీపుల్, బ్రాంచ్ పీపుల్, రూట్ పీపుల్. అర్థమైందా? లీఫ్ పీపుల్, బ్రాంచ్ పీపుల్, రూట్ పీపుల్. ఈ 3 రకాల మనుషులు ఉంటారు ప్రతి ఒక్క బిజినెస్ లా. సో అసలు ఏంటి లీఫ్ పీపుల్ ఏంటి, బ్రాంచ్ పీపుల్ ఏంటి, రూట్ పీపుల్ ఏంటి మీకు క్లారిటీ ఇస్తా. సో ఇక్కడ ఫస్ట్ లీఫ్ పీపుల్ చూడండి. దే కమ్ విత్ ఇంట్రెస్ట్, నాట్ కమిట్మెంట్. దే టేక్ ద బెనిఫిట్ అండ్ డిసప్పాయింట్. అర్థమైందా? దే కమ్ విత్
ఇంట్రెస్ట్ తోటి బిజినెస్ లోకి వస్తారు, కమిట్మెంట్ తోటి రారు. నిన్న సర్వజ్ఞ వారు సార్ ఒక సెషన్ చేసిరు, మీకు ఏం కావాలి బిజినెస్ లో అంటే ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క డ్రీమ్ చెప్పినా లేదా. సో కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్, ఏం ఇంట్రెస్ట్, ఇప్పుడు మనం ప్లాన్ చెప్పినప్పుడు మీకు కార్ తీసుకోవచ్చు, మీరు మీకు ఇలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని మనం కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు ఒక పాయింట్ కి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ పాయింట్ అంటే నాకు కార్ వస్తుందా ఈ బిజినెస్ లోకి, బిజినెస్ చేస్తే కార్ వస్తుంది అని ఆ కార్ కోసము బిజినెస్ స్టార్ట్ చేస్తారు, కమిట్మెంట్ తోటి కాదు. ఎప్పుడైతే కార్ వస్తుందో బిజినెస్ బంద్ చేస్తారు. ఎస్ ఆర్ నో? హలో, కమిట్మెంట్ తో పని చేయరు, జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ దేనిపైన ఉంది ఆ ఇంట్రెస్ట్ కోసం వస్తారు. 1 lakh ఇన్కమ్ కావాలి, ఆ 1 lakh వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ పని బంద్. సో నిన్న సర్వజ్ఞ బ్యాలెన్స్ సెషన్ అయితే సూపర్ ఉంది, మనకు క్లారిటీ ఇచ్చింది అనమాట. మీరు వెళ్ళే దారిలో పొగమంచు ఉంది, ఆ పొగమంచు మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళండి ఈ ఎఫ్ఆర్ఈ నుంచి అని చెప్పారు. సో ఇది ఖచ్చితంగా ఆ పర్సన్ వచ్చిన పర్సన్ దేని కోసం వచ్చిరు, అతని ఇంట్రెస్ట్ తో వచ్చిరా, కమిట్మెంట్ తో వచ్చిరా, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. సో లీడ్ పీపుల్ కి ఉండాల్సిన లక్షణాలు, ఉండే లక్షణాలు ఇవి. దే టేక్ దట్ బెనిఫిట్. ఇంతకు చెప్పినా కదా, కార్ కావాలి, కార్ వచ్చింది కదా, బిజినెస్ బంద్. డియూసీడీ రికగ్నిషన్ కావాలి, రికగ్నిషన్ వచ్చింది, బిజినెస్ బంద్. సో వాళ్ళకి ఏం కావాలి, ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఈ రెండింటికి తేడా చూడండి. వాళ్ళు అనుకున్నది వచ్చింది అంటే బిజినెస్ డౌన్ ఫాల్ స్లో అయిపోతూనే ఉంటది అనమాట. సో వీళ్ళని లీడ్ పీపుల్ అంటారు. సో లీడర్స్ ఇక్కడ అందరూ అక్కడిక్కడ తిరుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్ అయిన సెషన్ మనకి మేడం తీసుకుంటున్నారు. సో మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటే బాగుంటుంది, అక్కడిక్కడ తిరిగితే డిస్టర్బెన్స్ అవుతుంది, మనకు వాళ్ళు మనల్ని చూస్తున్న వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, మన పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడిక్కడ తిరగకండి ఎవరు, ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చోండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడనే కూర్చుంటేనే మీరు వినగలుగుతారు సెషన్ని. సో సారీ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ పాయింట్ చూడండి, లీడ్ పీపుల్ మీకు అర్థమైంది కదా. సెకండ్ పాయింట్ వచ్చి బ్రాంచ్ పీపుల్, దే స్టే యాజ్ లాంగ్ యాజ్ థింగ్స్ ఆర్ ఈజీ. వెన్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఇంక్రీజెస్ దే క్విట్. అర్థమైందా? బ్రాంచ్ పీపుల్ చూడండి, దే స్టే యాజ్ లాంగ్ యాజ్ థింగ్స్ ఆర్ ఈజీ. ఏదైనా సరే ఈజీగా రావాలి అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఎక్కువ ప్రెషర్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. అంటే ఇప్పుడు డెమోలో మన అప్లైన్స్ ఏం చెప్తారు, డైలీ 5 to 10 ప్లాన్స్ చెప్పండి మీరు కమిట్మెంట్ తో ఉన్న లీడర్ అయితే అని చెప్తారు. అమ్మ 10 ప్లాన్లా, నేనేనే చెప్తా 10 ప్లాన్లు, ఏదో ఒక గంట దొరికిందంటే ఒక ప్లాన్ 2 ప్లాన్లు చెప్పుకుంటా సైలెంట్గా ఉంటా. ఓకేనా? అండ్ ఇట్లాంటి పీపుల్, బ్రాంచ్ పీపుల్కి ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పుల వల్ల గోల్ ఎక్కువైంది అనుకోండి, ఫస్ట్ బంద్ చేసేది బిజినెస్సే. ఇంట్లో భార్యతో ప్రెషర్ వచ్చింది, బిజినెస్ ఏం చేస్తున్నావు, డబ్బులు వస్తలేవు, ఎంత వచ్చింది, 10వ తారీఖు నీ చెక్ చూపి, ఈ వైఫ్ తోటి ప్రెషర్, హస్బెండ్ తో ప్రెషర్, సింగిల్ గా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంట్లో ఇలాంటి ప్రెషర్ వచ్చిందంటే ఫస్ట్ వాళ్ళు క్విట్ చేసేది బిజినెస్ నే. అంతేనా? సో వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళు, ఇప్పుడు నాలాగా సింగిల్ లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎన్నో రిజెక్షన్స్ వస్తాయి, పేరెంట్స్ నుంచి వస్తాయి. ఎందుకంటే పేరెంట్స్ కి కూడా అర్థం కాదు కదా, ఫస్ట్ నువ్వు నీకు ఇంత ఖర్చు పెట్టి చదివించినా నువ్వు చేసేది ఈ బిజినెస్. వాళ్ళు చూసేది ఆ ప్రోడక్ట్స్ మాత్రమే చూస్తున్నారు, కానీ మనము లెగసీ చూస్తున్నాం, లెగసీ క్రియేట్ చేసే పనిలో ఉన్నాం. ఎస్ ఆర్ నో? కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, మన ఇంట్లో వాళ్ళకి, అంటే ఈ కాన్సెప్ట్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు ఏం చూస్తున్నారు, ఆ ప్రోడక్ట్స్ మాత్రమే చూస్తున్నారు. కాబట్టి మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రెషర్స్ ఏమైనా వచ్చినాయి అంటే కథం, బిజినెస్ బంద్. బ్రాంచ్ పీపుల్, ఓకేనా? బ్రాంచ్ అంటే తెలిసి కొమ్మలు. సో కొమ్మలు పోలిన లక్షణాలు ఉన్న పర్సన్స్ అనమాట ఈ బిజినెస్ లో. నేను మొక్కతో కంపారిజన్ చేసిన పీపుల్ని అర్థం చేసుకోండి. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెషర్ వచ్చింది అంటే ఫస్ట్ క్విట్ చేసేది బిజినెస్ నే. సో నెక్స్ట్ చూడండి, రూట్ పీపుల్. రూట్ పీపుల్ అంటే వేర్లు. వేర్లు కనిపిస్తాయా మనకి? కనిపిస్తాయా? మీరు రెస్పాండ్ కావాలి. కనిపించదు కదా? కానీ వేర్లు బ్రతుకుంటే మొక్క బ్రతుకుంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? బ్రాంచ్ రూట్ పీపుల్ చూడండి, దే వర్క్ సైలెంట్లీ వితౌట్ షోయింగ్ ఆఫ్, దే స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్, దే స్టే కమిటెడ్ టిల్ ద ఎండ్.
నా అప్లైన్ డెమోలోకి వస్తేనే నేను బిజినెస్ చేస్తా, నా డౌన్లైన్ పని చేస్తేనే నేను బిజినెస్ చేస్తా, నా డౌన్లైన్ పెద్ద చెక్కులు తీసుకుంటేనే నేను బిజినెస్ చేస్తా. రూట్ పీపుల్ ఎవరి మీద డిపెండ్ కారండి, ఇండిపెండెంట్ లీడర్గా నిలబడతారు. సో ఆ రూట్ ఎంత స్ట్రాంగ్గా అంటే ఎంత పెద్ద నెట్వర్క్ని మనం ఫామ్ చేసుకుంటే మన బిజినెస్ అంత లాంగ్ టర్మ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? నెట్వర్క్ మార్కెటింగ్ కదా మనది. సో నెట్వర్క్ యొక్క అర్థం తెలుసు కదా ప్రతి ఒక్కరికి. సో ఆ రూట్ పీపుల్ లాగా మనము ఉండాలి. ఆ రూట్కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనము ఆ లక్షణాలతో ఉంటే ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ని మనము 100% తీసుకుంటాం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, లీడ్ పీపుల్కి, బ్రాంచ్ పీపుల్కి, రూట్ పీపుల్కి గల తేడా అనేది మీకు ఈ స్లైడ్లో తెలుస్తుంది. Leaves come and go, branches break under pressure, but roots hold the tree forever. Yes or no? కరెక్టేనా? నేను చెప్పింది కరెక్టేనా? ఎంతమందికి అర్థమైంది? నిజం చెప్పండి, నిజంగా అర్థమైందా? ఈ 3 పాయింట్లు మీకు అర్థమైతే నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు అస్సలు డీమోటివేట్ అవ్వరండి. నిన్న ఫస్ట్ డే వారిల్ సార్ మనకు ఒక సెషన్ తీసుకున్నారు. ఏం చెప్పారు అక్కడ? జనాలు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కాదు, మీరే జనాలని రిజెక్ట్ చేసేయండి వాళ్ళు మీకు రైట్ పర్సన్ కాకపోతే. ఎస్ ఆర్ నో? ఆ రైట్ పర్సన్ కాకపోతే మనమే రిజెక్ట్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ని ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తారో, ఎవరు ఎలాంటి పర్సన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారో మీరు అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర మీరు టైం పెట్టాలి. సో ఖచ్చితంగా ఇక్కడ మన మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుంది మన లాంగ్ టర్మ్ బిజినెస్ అండి, మైండ్ సెట్ మీదనే ఖచ్చితంగా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీస్ ఆఫ్ లీడర్ షుడ్ హ్యావ్. ఇక్కడ చూడండి, ఈ క్వాలిటీస్ ఉండాలి ఖచ్చితంగా. మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఏ పర్సన్ అసలు వీళ్ళు రైటా, వీళ్ళు రాంగా, వీళ్ళు బిజినెస్ చేస్తారా, వీళ్ళు చేయరా అని మనము ఫైండ్ అవుట్ చేయగలగాలి. సో ఈ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. క్లారిటీ, దే షుడ్ హ్యావ్ ఏ క్లియర్ డైరెక్షన్, ఎటు వెళ్తున్నారు. ఎస్ ఆర్ నో? క్లియర్ డైరెక్షన్ అనేది వాళ్ళకు తెలియాలి. ఎక్కడ వెళ్తున్నాము, ఎటు వెళ్తున్నాము, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము, మనం వెళ్ళే దారి కరెక్టా కాదా అనేది వాళ్ళకు తెలియాలి ఖచ్చితంగా. ఆ క్లారిటీ అనేది ఉండాలి. సో కాన్ఫిడెన్స్, ఆల్వేస్ లీడ్ విత్ కాన్ఫిడెన్స్. మన దగ్గర ఉన్న బలహీనత ఏంటో తెలుసా? కాన్ఫిడెన్సే. సో కాన్ఫిడెన్స్ మిస్ అయితే బలహీనత, అదే మన బలహీనత. కాన్ఫిడెన్స్తో ఉన్నాం అనుకోండి, ఎడారిలో వదిలేసినా కానీ మీరు నెట్వర్క్ బిల్డ్ చేస్తారు. ఎడారిలోనైనా నెట్వర్క్ బిల్డ్ చేయొచ్చు కాన్ఫిడెన్స్ ఉంటే, మన మీద మనకి నమ్మకం ఉంటే. ఎస్ ఆర్ నో? ఎంతమంది అగ్రీ చేస్తారు? ఇది మీ మీద మీకు నమ్మకం ఉందా? నిన్న DUCD రికగ్నిషన్ అయింది ఇక్కడ. ఎంతమంది మీరు డ్రీమ్ చేసిరండి ఇక్కడ ఈ స్టేజ్ మీదకి మీరు అలా నడుచుకుంటూ వస్తారని? ఉందా మీకు? కాన్ఫిడెన్స్ ఉందా? ఆ కాన్ఫిడెన్స్ 3 రోజులు FRE వరకే ఉండొద్దు. 3 రోజులు FRE వరకే ఉండొద్దు. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉండాలి. మనం సిస్టంలో ఉంటే ఆ కాన్ఫిడెన్స్ మన ఊపిరి పోయేంత వరకు మనతో ఉంటుంది. ఓకేనా? సో కాన్ఫిడెన్స్ ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇన్స్పిరేషన్, హ్యావ్ ద ఎబిలిటీ టు మోటివేట్ అదర్స్. ఇది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క లీడర్కి. మీరు ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయగలగాలి. కానీ మనం ఏం చేస్తామంటే కన్విన్స్ చేయగలుగుతాం. ఇలా నెట్లనైనా 1000 రూపాయల ప్రోడక్ట్ అయినా కొనిపించాలి, 3000 రూపాయల ప్రోడక్ట్ అయినా ఇలాతో కొనిపించాలి, నేను ఇంటికి పోవాలి. మీరు కన్విన్స్ చేస్తే 1 టైం బిజినెస్ వస్తుంది. అర్థమైందా? మీరు కన్విన్స్ చేసిరు అనుకోండి 1 టైం బిజినెస్ వస్తుంది. అదే మీరు మోటివేట్ చేయగలిగితే, వారిల్ సార్ ఏం చెప్పారు మనకి? వాళ్ళ డ్రీమ్ మీద మీరు వర్క్ చేయండి. వాళ్ళకి ఏం డ్రీమ్ ఉందో అది మీరు తెలియజేయండి మీ ప్లాన్లో. అదే మీ ప్లాన్ అని చెప్పారు వారిల్ సార్. ప్రోడక్ట్ ఇవన్నీ డెమో చేయండి, ఇన్ని డెమో చేయండి అని చెప్పిరా? చెప్పలే కదా. మనము మోటివేట్ చేయాలా, వాళ్ళని కన్విన్స్ చేయాలా? మోటివేట్ చేయాలి కదా. మోటివేట్ చేస్తే మనతో వాళ్ళు లాంగ్ టర్మ్ జర్నీ చేస్తారు. ఎస్ ఆర్ నో? సో మోటివేట్ చేయగలగాలి ఒక లీడర్. అండ్ పేషెన్స్, రిమైన్ కామ్ అండ్ స్టడీ ఇన్ దో టైమ్స్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ
తెలిసిన వాళ్ళ లీడర్. అర్థమైందా? సినిమా డైలాగ్ కాదు ఇది, డబ్బింగ్ అనుకోండి, కాపీ చేసిన. కానీ ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాళ్ళే లీడర్. ప్రతి చోట నాదే పైచే అనేటోళ్ళు కాదు. అర్థమైందా? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనము స్పూన్ ఫీడింగ్ చేసిన పర్సన్స్ కూడా, అంటే ప్రతిదీ దగ్గరుండి నేర్పించిన పర్సన్స్ ని కూడా మనల్ని డిమోటివేట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఇదేం బిజినెస్? నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. కిరాణా షాప్ లో బియ్యం బస్తా ఏడ పడేస్తే ఆడుంటది, చక్కెర బస్తా ఏడ పెడితే ఆడుంటది. ఎస్ ఆర్ నో? అంతేనా? అవి సామాన్లు కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో మనుషులు మనం చెప్పిందల్లా వింటారు అందరూ? వింటారా? కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి, రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటివి తట్టుకొని నిలబడ్డ వాళ్ళే లీడర్. నెక్స్ట్, ఫోర్త్ సైట్, ప్లాన్ అహెడ్ అండ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్. ఈ పాయింట్ అర్థమైందా? ముందు చూపు అని చెప్పారు. మీరు దేనికోసం చేస్తారు బిజినెస్ అంటే? ₹1,00,000 ఇన్కమ్ కోసం, 5 లక్షల ఇన్కమ్ కోసం, డిఎస్సి రికగ్నిషన్ కోసం. ఓకేనా? సో ఏదో అనుకుంటారు, కానీ ముందు చూపు ఉన్న వ్యక్తి మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు. మనకు బాధ్యత సార్ చెప్పడం జరిగింది ఈ పాయింట్ పైన కూడా. వర్క్ ఫర్ లెగసీ, నాట్ ఫర్ బోనస్. ఎస్ ఆర్ నో? వర్క్ ఫర్ లెగసీ. మీరు లెగసీ క్రియేట్ చేయడం కోసం వర్క్ చేయండి. బోనస్ మీ వెనకాల పరిగెత్తుతుంది, మీరు బోనస్ వెనకాల పరిగెత్తని అవసరం లేదు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. వర్క్ ఫర్ లెగసీ, నాట్ ఫర్ బోనస్. మరి ఇది చెప్పినాం కదా, ఎట్లాంటి పర్సన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పినా కదా. సో ప్రతి ఒక్క పర్సన్ మనం ఇప్పుడు డెమో చెప్పినాము. వచ్చిన పర్సన్ కల్లా మనం బోర్డు పెట్టుకొని వస్తారా, నేను పెద్ద లీడర్ అవుతా, నేను 2 రోజులు బిజినెస్ చేసి బంద్ చేస్తా అని ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి? ఇప్పటివరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే, నా టీంలో లీడర్లు వస్తలేరు అంటే, లీడర్లు బోర్డు పెట్టుకొని రారు. వచ్చిన పర్సన్ ని మనం లీడర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. మన సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే లీడర్ అయితేనే కదా. ఎస్ ఆర్ నో? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఫస్ట్ ఫోటోలో కనిపిస్తున్నారు మన ఆర్గనైజేషన్ అన్నమాట, యూసిడి శంకర్ సార్. అండ్ ఇక్కడ మాస్క్ పెట్టుకున్న లీడర్ వచ్చి ఆయేష్ సార్. వాళ్ళు చూడండి, మేము ఫస్ట్ ప్లాన్ చెప్పిన రోజు కామన్ పీపుల్ లా ఉన్నారా లేదా? కామన్ పీపుల్, సింపుల్. వాళ్ళ మైండ్ లో ఇది ఏదో బిజినెస్ చెప్పిరు, దీనిలో లక్షలు సంపాదిస్తా అని వాళ్ళ మైండ్ లో లేదు ఆ రోజు. ఎస్ ఆర్ నో? కానీ చూడండి, అంత సింపుల్ పర్సన్స్. మేము ఏం చేస్తున్నాము, అక్కడ శ్రీనివాస్ వడ్డే మనకు ప్లాన్ చెప్తున్నారు. సో మేము ఫస్ట్ రోజు అక్కడ పోయినప్పుడు ప్లాన్ చెప్పే రోజు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఏదో చెప్తున్నారు వింటున్నాము అని అన్నారు. కానీ పక్కన కూడా చూడండి, ఇంకో యూసిడి యాదగిరి సార్ అండ్ సుమతి మేడం. సో సార్ కూడా నమ్మకం లేకుండే, కానీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి, మేము చెప్పిన మాట విని స్టార్ట్ చేసిరు అనమాట. ఈ రోజు చూడండి, ఒక్కొక్క యూసిడి 2.5 లాక్ ఇన్కమ్ అర్నర్ శంకర్ సార్, యూసిడి 2.15 లాక్ ఇన్కమ్ అర్నర్, ఆయేష్ సార్ 1.5 లాక్ ఇన్కమ్ అర్నర్. నేను ఈ స్లైడ్ ఎందుకు పెట్టినంటే, నేను పర్సన్ ని హైలైట్ చేయడానికి కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే స్టార్టింగ్ రోజు ప్రతి ఒక్కరు కూడా లీడర్ లాగా, లీడర్ మైండ్ సెట్ ఎవరు ఉండవు. ఎస్ ఆర్ నో? సిస్టమ్ పవర్ ఇది. సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే ఇలా తయారవుతారు ప్రతి ఒక్క పర్సన్. మీ టీంలో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇలా తయారు చేయొచ్చు. నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాను దాన్ని చూస్తే. సో అలాంటి లీడర్స్ ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు, కానీ ఎక్కువ అందరిని నేను తీసుకోలేను కాబట్టి వీళ్ళు ముగ్గురిని తీసుకోవడం జరిగింది అనమాట. అర్థం చేసుకోండి, రైట్ పర్సన్ తో పనిచేయండి. మీ టైం చాలా వాల్యుబుల్. సో మీ వాల్యుబుల్ టైంని రైట్ పర్సన్ దగ్గర పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు.